Welcome back to our channel Arunodayam's Biology. In the last video we have learned about natural resources. Natural resources ante ento chusamu, and in this lesson we are going to learn about how these natural resources are getting depleted and how they are getting polluted. Ela pollute avutunnayo, ela decrease avutunnayo chadukuni, and ways we have to do to save them. మనం ఏం చేసి వీటిని సేవ్ చేయాలో తెలుసుకోబోతున్నాం అని చెప్పుకున్నాం కదా ఈ లెసన్ లో. సో నౌ వి ఆర్ టేకింగ్ గ్రౌండ్ వాటర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్. సో న్యాచురల్ రిసోర్స్ కి గ్రౌండ్ వాటర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని హౌ ఇట్స్ సిచ్యువేషన్ ఈజ్ ఇన్ 2 villages. ఒక 2 villages లో ఈ గ్రౌండ్ వాటర్ సిచ్యువేషన్ ఎట్లా ఉందో మనం చెప్పుకోబోతున్నాం. సో ఏం చేస్తున్నాము, ఈ 2 villages లో గ్రౌండ్ వాటర్ ఎలా ఉంది, ఎక్కువ ఉన్నదా తక్కువ ఉన్నదా, ఒకవేళ తక్కువ ఉంటే ఆ విలేజ్లో ఉన్న పీపుల్ ఆ గ్రౌండ్ వాటర్ రిసోర్స్ని ఇంక్రీజ్ చేయడానికి, గ్రౌండ్ వాటర్ని సేవ్ చేసుకోవడానికి, ప్రిజర్వ్ చేసుకోవడానికి ఎలాంటి మెథడ్స్ని యూజ్ చేశారు అనేది మనం ఈ టాపిక్లో చూడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ సర్వే వాజ్ కండక్టెడ్ ఇన్ 2 villages, విలేజ్ 1 అండ్ విలేజ్ 2. విలేజ్ 1 అండ్ విలేజ్ 2 ఒక 2 villagesని తీసుకున్నారు. ఏం చేశారు, సర్వే కండక్ట్ చేశారు 2 villagesలో. ఏం జరిగింది అంటే ఆ సర్వేలో ఏం తెలిసింది, ఇన్ విలేజ్ 1 దెర్ ఈజ్ నో స్కేసిటీ ఆఫ్ గ్రౌండ్ వాటర్. విలేజ్ 1లో గ్రౌండ్ వాటర్ స్కేసిటీ ఏం లేదు, అంటే కావాల్సినంత గ్రౌండ్ వాటర్ అవైలబుల్గా ఉంది విలేజ్ 1లో. గ్రౌండ్ వాటర్ అంటే తెలుసు కదా, భూమి అడుగున ఉంటుంది కదా వాటర్, భూగర్భ జలాలు అంటారు. సో ఆ వాటర్ బాగా ఉంది విలేజ్ 1లో. బట్ విలేజ్ 2లో వచ్చేసరికి దే హ్యావ్ స్కేర్స్ గ్రౌండ్ వాటర్, అంటే చాలా తక్కువ గ్రౌండ్ వాటర్ అవైలబుల్గా ఉంది వాళ్ళకి. So well census were carried out in the villages in order to get a complete picture of well irrigation and its status as well as availability of water. So ఏం చేశారు, సర్వే కండక్ట్ చేసి ఈ 2 villagesలో అసలు ఇరిగేషన్ ఎలా ఉంది, అంటే వ్యవసాయానికి నీళ్లు పడతాం కదా, సో ఆ ఇరిగేషన్ ఎట్లా ఉంది, దాని స్టేటస్ ఎట్లా ఉంది, వాటర్ అవైలబిలిటీ ఎట్లా ఉంది అనేది కంప్లీట్గా సర్వే చేశారు. Basic information on well irrigation was collected using a small questionnaire from the well owners. So ఈ 2 villagesలో వెల్స్ బావులు ఉంటాయి కదా, ఆ బావుల ఓనర్స్ని ఇంటర్వ్యూ చేసి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకున్నారు. సో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సోషియో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ వర్ టేకెన్ ఫ్రమ్ 25 household ఓనింగ్ వెల్స్. ఎవరికైతే బావులు ఉన్నాయో ఒక 25 ఫ్యామిలీస్ని తీసుకుని సో వాళ్ళని క్వశ్చన్ చేసి సోషియో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, గత 5 yearsగా లాస్ట్ 5 yearsగా గ్రౌండ్ వాటర్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, పెరుగుతూ వచ్చాయా, గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గుతూ వచ్చాయా, ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ చేసి తెలుసుకున్నారు. ఓకే, సో ఇంటర్వ్యూ చేసి తెలుసుకున్న తర్వాత మనకేం తెలిసింది అంటే ఇన్ విలేజ్ 1 దే హ్యావ్ వెల్స్, బావులు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం దే హ్యావ్ పర్కులేషన్ ట్యాంక్స్ ఆల్సో. వాళ్ళకి పర్కులేషన్ ట్యాంక్స్ ఉన్నాయంట ఇరిగేషన్ కోసం, వ్యవసాయానికి నీళ్లు పట్టడం కోసం, నీటిపారుదల కోసం వెల్స్తో పాటు వాళ్ళకి పర్కులేషన్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ విలేజ్ 2 వచ్చేసరికి దే హ్యావ్ ఓన్లీ వెల్స్, వాళ్ళకి బావులు మాత్రమే ఉన్నాయి. వాళ్ళు ఇంకా ఇరిగేషన్ కోసం స్పెషల్గా ఏ మెథడ్స్ని ఫాలో అవ్వడం లేదు. మేబీ అందుకే వాళ్ళకి గ్రౌండ్ వాటర్ స్కేసిటీలో ఉందేమో కదా. సో వీళ్ళకి పర్కులేషన్ ట్యాంక్స్ అనే ఎడిషనల్ మెథడ్స్ని కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి గ్రౌండ్ వాటర్ సఫిషియెంట్గా ఉండి ఉండొచ్చు కదా. అండ్ పర్కులేషన్ ట్యాంక్ అనేది ఇక్కడ ఇచ్చాడు, నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. యాక్చువల్గా పర్కులేషన్ ట్యాంక్ ఏంటి అంటే ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ స్టోరింగ్ రీఛార్జింగ్ వాటర్ని స్టోర్ చేసుకోవడానికి, రీఛార్జ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, బేసిక్ ఫీచర్స్ ఆఫ్ విలేజ్ 1 అండ్ విలేజ్ 2 ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్. సో విలేజ్ 1ని విలేజ్ 2ని కనుక మనం కంపేర్ చేస్తే 2 villagesలోనూ ఆక్యుపేషన్ ఒకటేనంట, క్రాపింగ్ ప్యాటర్న్ సాగు చేసే పద్ధతి ఒకటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో దానికోసం వాళ్ళు యూజ్ చేసే బావులు కానీ పైప్ లైన్ సిస్టమ్స్ కానీ అన్నీ ఒకేలా ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ సర్వీసెస్ కూడా ఒకేలా ఉంటాయి. సో ఇన్ బోత్ ద విలేజెస్ స్మాల్ ఫార్మర్స్ ఆర్ మెజారిటీ. 2 villagesలోనూ తక్కువ ఎకరాలు ఉన్న స్మాల్ ఫార్మర్సే ఎక్కువ మంది ఉన్నారనమాట. విలేజ్ 1 హ్యావ్ హయ్యర్ యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్. సో రెండిట్లోనూ సేమ్గా ఉన్నాయి కానీ కండిషన్స్, కానీ విలేజ్ 1లో ఉన్న రైతులకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, ఎక్కువ ఇన్కమ్ వస్తుందన్నమాట వాళ్ళకి. మెయిన్ లైవ్లీహుడ్ యాక్టివిటీ ఇన్ దీస్ విలేజెస్ ఈజ్ కల్టివేషన్. 2 villagesలోనూ వ్యవసాయం అనేది మెయిన్ లైవ్లీహుడ్ వాళ్ళిద్దరికి. సో ప్రైమరీ సోర్స్ 2 villagesలోనూ వెల్స్, బావుల్నే యూజ్ చేస్తారు. బట్ స్టిల్ ఏమవుతుంది, ఇక్కడ విలేజ్ 1లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఎందుకు వస్తుంది అంటే దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద క్రాపింగ్ ప్యాటర్న్. సో వాళ్ళు ఎలా పండిస్తున్నారు, వాళ్ళు ఎలా సాగు చేస్తున్నారు వాళ్ళ భూమిని అనేది వీళ్ళ హౌస్ హోల్డ్ ఇన్కమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో విలేజ్ 1 ఏం చేస్తున్నారు, వాళ్ళకి వెల్స్తో పాటు పర్కులేషన్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు అవి యూజ్ చేస్తూ క్రాపింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. విలేజ్ 2లో వాళ్ళకి ఓన్లీ వెల్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మేబీ వాళ్ళకి తక్కువ వస్తుంది అని అనుకోవాలి. ఓకే, అండ్
2 విలేజెస్లోని ఫార్మర్స్ ఏం చేస్తున్నారు, దే ఆర్ ట్రైంగ్ టు గ్రో ఓన్లీ ప్యాడీని గ్రో చేస్తున్నారు. వీ నో దట్ ప్యాడీ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ వాటర్. మనం రైస్ని పండించాలంటే చాలా ఎక్కువ వాటర్ కావాలి. సో 2 విలేజెస్లో ఉన్న ఫార్మర్స్ కూడా ఏం చేస్తున్నారు, దాన్ని పండిస్తున్నారు. నెక్స్ట్ అబ్జర్వ్ దిస్ టేబుల్, ఏరియా అండర్ ఇరిగేషన్. సో మనకి ఇక్కడ 2 విలేజెస్ ఇచ్చాడు, ఇక్కడ కండిషన్స్ ఇచ్చాడు చూడండి. ఏకర్స్ ఎంత ఉన్నాయి, ఏరియా 1 విలేజ్ 1లో 3791 ఏకర్స్ ఉన్నాయి, విలేజ్ 2లో 2970. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఏరియాని ఇరిగేట్ చేస్తున్నారు, ఈ 3791లో ఓన్లీ 25% ఆఫ్ ఏరియాని వ్యవసాయానికి వాటర్ పడుతూ యూస్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి 15% యూస్ చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ వెల్స్, ఎన్ని బావుల్ని వాడుతున్నారు ఇలా ఇరిగేట్ చేయడానికంటే 155 వెల్స్ని వాడుతున్నారు, ఇక్కడ 175 వెల్స్ని వాడుతున్నారు. సో దాన్ని బేస్ చేసుకుని వాట్ ఈస్ ద టోటల్ ఇరిగేటెడ్ ఏరియా ఇన్ ఏకర్స్ ఇన్ విలేజ్ 1. విలేజ్ 1లో ఎంత ఏరియాని ఇరిగేట్ చేస్తున్నారు అని అడిగాడు. సో 3791లో 25%నే వాడుతున్నారు వాళ్ళు. అంటే ఎన్ని ఎకరాలు అని చెప్పాలంటే 3791 ఇంటూ 25 డివైడెడ్ బై 100 వేస్తే మనకి 947.75 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ని విలేజ్ 1లో ఇరిగేషన్ చేస్తున్నారు. నెక్స్ట్, ఇఫ్ 1 నీడ్స్ టు ఇరిగేట్ ఆల్ ద ల్యాండ్ ఇన్ విలేజ్ 1, హౌ మెనీ వెల్స్ వుడ్ బి రిక్వైర్డ్. ఒకవేళ విలేజ్ 1లో 3791 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది కదా, 25%నే యూస్ చేసుకుంటున్నారు వాళ్ళు. కానీ టోటల్ ఏరియా మొత్తాన్ని కూడా మన వాటర్తో ఇరిగేట్ చేయాలంటే మనకి ఎన్ని బావులు కావాలి, 25%కి ఎంత, మనకి 155 వెల్స్ యూజ్ అవుతున్నాయి కదా. సో 100% అంటే 155 ఇంటూ 4 620 వెల్స్ వాడుతున్నారు. Though the number of wells in village 1 is less, the area under irrigation is more when compared to village 1. Village 1లో వెల్స్ తక్కువ ఉన్నాయి, బావులు తక్కువ ఉన్నాయి విలేజ్ 1లో. కానీ విలేజ్ 2తో కంపేర్ చేస్తే ఏరియా అండర్ ఇరిగేషన్ ఎక్కువగా ఉంది. ఎక్కువ ల్యాండ్ని వాళ్ళు ఇరిగేట్ చేసి క్రాప్స్ పండిస్తున్నారు, వెల్స్ తక్కువ ఉన్నా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, దే హ్యావ్ పర్కులేషన్ ట్యాంక్స్, వాళ్ళకి వెల్స్తో పాటు పర్కులేషన్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి. డూ యూ థింక్ ద ఏరియా అండర్ ఇరిగేషన్ విల్ చేంజ్ డ్యూ టు రైజ్ ఇన్ పాపులేషన్. సో పాపులేషన్ ఏమైనా పెరిగితే ఏరియా అండర్ ఇరిగేషన్లో కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఆబ్వియస్లీ ఏమవుతుంది, పాపులేషన్ ఇంక్రీజ్ అయితే యూటిలైజేషన్ ఆఫ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది. జనాలు పెరిగారు అనుకోండి, ఎక్కువ వాటర్ని యూస్ చేసేస్తారు, దానివల్ల ఏమవుతుంది, ఇరిగేషన్ పర్పస్కి వాటర్ అనేది తగ్గిపోతుంది. ఇరిగేషన్కి తగ్గితే ఆటోమేటిక్గా మనకి ఫుడ్ కూడా తక్కువ పండుతుంది అనమాట. ద చేంజ్ ఇన్ ఏరియా అండర్ కల్టివేషన్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ వెల్స్ అండ్ క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ 5 years ఇస్ నెరేటెడ్ బై పీపుల్. సో అక్కడున్న పీపుల్ని గత 5 yearsగా బావుల్లో ఏమైనా నెంబర్ డిక్రీజ్ అయిందా పెరిగిందా, కల్టివేషన్లో ఏమేమి తేడా వచ్చాయి, క్రాపింగ్ ప్యాటర్న్లో ఏమేమి తేడా వచ్చాయని సర్వే చేశారు, ఇంటర్వ్యూ చేశారు. సో గత 5 yearsలో పాపులేషన్ 2 విలేజెస్లోనూ 10% పెరిగిందంట. పర్సంటేజ్ పెరిగింది అంటే ఆబ్వియస్గా ఏమవుతుంది, మనకి అక్కడ వాటర్ యూటిలైజేషన్ అనేది కూడా పెరుగుతుంది.